అయితే ఉన్నటువంటి ఊపిరితిత్తులు కూడా బయట పారేసి శుభ్రం చేసుకుని లోన వేసినటువంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. గల్లకిలా పడుకుని యువతల నుంచి అవతల గోదావరి దాటినటువంటి వాళ్ళని చూసాం. అప్పుడు దాకా ఉన్న నల్లగుడ్డు కాస్త అంబేద్కర్ చితుక్కరా పైకి లేచిందంటే ధన్యవాదాలే అంబేద్కర్ అనంటే పక్కన మధ్యలో ఇంకా మధ్యవర్తి ఒక ఆయన ఉన్నాడు. గాంధీ గారు అంబేద్కర్ తో డైరెక్ట్ గా మాట్లాడట్లా, ఇలా అన్నాడు సైకి చేసి. అప్పుడు ఆ మధ్యవర్తి అన్నాడు, ప్రత్యేకమైన స్థానాల్లో ప్రత్యేకమైనటువంటి రక్షణలో మరి మీరు కోరుతున్నారు కాబట్టి ఎన్ని సంవత్సరాలు మీరు రక్షణలో కోరుతున్నారు అని గాంధీ గారు అడుగుతున్నారు అంబేద్కర్ గారు అన్నారు. 25 years అన్నాడు అన్నాడు గాంధీ గారు. ఆయన పెద్ద అయినా ఆయన ఏదో వచ్చినప్పుడు మనం ఓన్ అనాలి, ముద్దు వచ్చినప్పుడు ఎక్కాలి, లేకపోతే మాట్లాడుతున్నాడు. 20 సంవత్సరాలు అన్నాడు, మరి 15 సంవత్సరాలు అన్నారు. పట్టుబట్టి 10 సంవత్సరాలు అని చెప్పేసి ఒప్పించి గాంధీ గారికి ప్రాణభిక్ష పెట్టినంత గొప్పవాడు, సంస్కారవంతుడు బాబాసాహెబ్ అంబేద్కర్కి చప్పట్లు కొట్టాడు. ఈ దేశంలో ఎవరు నాశనం అయిపోవాలని కానీ నేను మాత్రమే బాగోవాలని కానీ అంబేద్కర్ కోరుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హాయిగా ఉండాలి, సింహాలు కలిసి ఉండేది అందమైన తల్లి తల్లిని చూడు సంస్కారవంతుడు అంబేద్కర్ గారు. అందుకే భారత రాజ్యాంగాన్ని రాసి ఎవరికి అంకితం ఇచ్చాడో తెలుసా నీ మహనీయుడు? బాబు రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి బ్రాహ్మణునికి అంకితం ఇచ్చాడు. కోటండి చప్పట్లు మరొకసారి. ఆయనకున్నటువంటి సద్గుణ సంపన్నుడు బాబా అంబేద్కర్ గారు. ఏ మనుశాస్త్రాన్నైతే ఈ శాస్త్రం తప్పని తగలబెట్టాడో అది కాదు, ఇదే భారత రాజ్యాంగము. ఈ భారత రాజ్యాంగము అన్ని గ్రంథాల కన్నా కూడా మహోన్నతమైనటువంటి గొప్ప గ్రంథము అని ఈ ఖాదరవలి చెబుతాడు. నాకు దాని మీద అంత ధీమా ఉంది. ఏంటి ఆ ధీమా అని అడిగితే, ఏ గ్రంథంలో చూసినా కులం కనపడింది, ఏ గ్రంథంలో చూసినా మతం కనపడింది. భారత రాజ్యాంగంలో కులము లేదు, మతము లేదు. ఒకటి దళిత వర్గం, దళిత వర్గం. ఉన్నటువంటి దళిత వర్గము అంటే నిరుపేదమైనటువంటి దరిద్రులను ఆదుకోవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. అది చూడండి మీరు. అందుకే అంబేద్కర్ గారు బౌద్ధాన్ని స్వీకరించారు. ఆయన బౌద్ధ మతంలో కేవలం ఉండేటువంటిది ఏమిటి అంటే కట్టు కథలు, పెట్ట కథలు, పుట్ట కథలు, చెట్లు కథలు ఉండవు. నీకు కనిపించేటువంటి నిజం, నీ ఎదురుగుండా ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషికి ఉండేటువంటి కష్టాలు ఏమైనా ఉంటే సాటి మనిషిగా నువ్వు వెళ్ళి ఆ యొక్క కష్టాలను ఆదుకోవాలి. అది బౌద్ధం. అమ్మడాన్ని చూపించి చందమామ అని చెప్పేటువంటి కథలో కనుక ఈ యొక్క బౌద్ధాన్ని అంబేద్కర్ గారు స్వీకరించి భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ కోసం ఎంత చెప్పినా బహు తక్కువ అని సందర్భంగా తెలియజేస్తూ తదుపరి కార్యక్రమానికి నా కోసం అప్పుడే ఫోన్స్ వస్తూ ఉన్నాయి. మరి అక్కడికి వెళ్ళాలి కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై భీములు డివి లోక్ గారికి, అలాగే మరి మా ఇష్టపడ్డ రఘుబాబు గారికి, అలాగే మా గంగా బాబురావు గారికి, అలాగే పెద్దలందరికీ కూడా తిరుపతిరావు గారికి, అలాగే మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై భీములు తెలియజేస్తూ ఉన్నాం. జై భీమ్.
భీమ్! జై భీమ్!